బంగ్లాదేశ్‌లో ఏదో జరిగింది. అది ఏంటి అన్నది సంపూర్ణ రూపం మాత్రం రేపో, ఎల్లుండో రావచ్చు. వాస్తవంగా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ తారిక్ రెహమాన్ మలేషియా ట్రిప్‌కి బయలుదేరారు. ఆ క ఒక అనుకోని సంఘటన చోటు చేసుకుంది బంగ్లాదేశ్‌లో. అక్కడున్న మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది 70 మంది పాసెంజర్స్. అకస్మాత్తుగా వాళ్ళకి మనం ఎయిర్‌పోర్ట్‌లోకెళ్ళాక మనం పాస్ తీసుకుంటాం. అంటే బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికెళ్తాం. చెక్ ఇన్ అవుతాం. దెన్ ఆటోమేటిక్‌గా ఎక్కడమే ఫైనల్. అక్కడి దాకా వెళ్ళిపోయాక. కానీ అలాగ బోర్డింగ్ పాస్ అయ్యి చెక్ ఇన్ అవుతున్న సందర్భంలో 70 మందిని ఆపేశారట. వాళ్ళందరూ ట్రావెల్ అవ్వాల్సింది కూడా మలేషియానేనట. మలేషియా వెళ్ళాల్సిన 70 మందిని బోర్డింగ్ పాసులు తీసుకున్నాక ఆపేయడం. అది కూడా ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. హజ్రత్ షహజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగినటువంటి ఈ ఉదంతం వెనకాల ఏంటి అన్నది ఇప్పుడు ఆరా తీసే పనిలో ఉన్నారు. 8 గంటల 35 నిమిషాల సమయంలో బెమన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్ వాళ్ళు బీజీ 386 ఫ్లైట్‌లో మలేషియాకి 169 మంది పాసెంజర్లతో వెళ్లారు. వాస్తవంగా వెళ్లాల్సింది 245 మంది పాసెంజర్లతో 76 మంది పాసెంజర్లకు సంబంధించి చెక్ ఇన్ అయ్యి చివరికి బోర్డింగ్ అయ్యే టైంలో ఆపబడ్డారు అన్నటువంటిది అక్కడున్న మీడియా ప్రొజెక్ట్ చేస్తోంది. ఏంటనే విషయం బయటికి రావాల్సి ఉంది.